ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ని 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది స్పెషల్ కోర్టు. ట్రయల్ కోర్టు రిమాండ్ ఆర్డర్ ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆప్ అధినేత. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళన చేపట్టారు ఆప్ నేతలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ను 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది స్పెషల్ కోర్టు. భారీ బందోబస్తు నడుమ కేజ్రీవాల్ ను రౌస్ ఎవెన్యూ కోర్టులోని స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూప్ కు అనుకూలంగా విధానాల రూపకల్పనలో కేజ్రీవాల్ కు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయని ఈడీ వాదనలు వినిపించింది. తన ప్రతి రక్తపు బొట్టు దేశానికి అంకితం చేశారని సందేశం పంపించారు అరవింద్ కేజ్రీవాల్. జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆయన భార్య సునీత కేజ్రీవాల్ చదివి వినిపించారు. దేశాన్ని బలహీనపరిచే అనేక శక్తులు భారత్ లోపల బయట ఉన్నాయన్నారు. ఆపిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారన్న కేజ్రీవాల్ త్వరలో బయటకు వచ్చి మాటలను నిలబెట్టుకుంటారన్నారు. अरविंद केजरीवाल जी ने जेल से आपके लिए संदेश भेजा है। मेरे प्यारे देशवासियों, मुझे कल गिरफ्तार कर लिया गया। मैं अंदर रहूं या बाहर, हर पल देश की सेवा करता रहूंगा। मेरी जिंदगी का एक एक पल देश के लिए समर्पित है। मेरे शरीर का एक एक कतरा देश के लिए है। इस पृथ्वी पर मेरा जीवन ही संघर्ष के लिए हुआ है। आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं से भी मेरी अपील है कि मेरे अंदर जाने से समाज सेवा और लोक सेवा का काम रुकना नहीं चाहिए। मैं जल्द लौट कर आऊंगा. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారన్నారు. 2 ఏళ్లుగా విచారణ జరుగుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాలు సేకరించలేకపోయారని విమర్శించారు. శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తితో బలవంతంగా వాంగ్మూలం తీసుకుని అరెస్టు చేశారన్నారు అతిషి. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ప్రమేయం ఉన్నట్టు చెప్పగానే శరత్ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చిందన్నారు. నిజంగానే అవినీతి జరిగితే ఆ డబ్బు ఎక్కడికి పోయిందో చెప్పాలన్నారు అతిషి. प्रोसीड्स ऑफ क्राइम का, इस मनी ट्रेल का 1 रुपया भी नहीं मिला और ये सवाल बार बार सुप्रीम कोर्ट ने भी कोर्ट में पूछा और अपने आदेश में भी लिखा कि मनी ट्रेल कहां है, ये व्यक्ति कौन है. इस व्यक्ति का नाम है शरत चंद्र रेड्डी और शरत चंद्र रेड्डी ने साफ साफ कह दिया कि मैं कभी अरविंद केजरीवाल से मिला नहीं. లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో రోడ్లపై ఆప్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. అటు రాజధాని ఢిల్లీలో ఆందోళనకు దిగిన ఆప్ నేతలు కేంద్రం తీరును నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. ఆప్ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్లను అదుపులోకి తీసుకున్నారు. రాజధానిలోని షహీద్ పార్క్ లో కేంద్రం తీరును నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అటు హర్యానా, కేరళ, గుజరాత్ లోనూ ఆప్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. बीजेपी जो है वो देश में डिक्टेटरशिप लाना चाहती है, ये नहीं चाहते. अगर दिल्ली में सरकार नहीं बनी तो दिल्ली में सरकार की चलने नहीं देनी, एलजी की चलेगी. अगर पंजाब में सरकार नहीं बनी तो गवर्नर तंग करेगा. अगर बंगाल में सरकार नहीं बनी तो गवर्नर रूल करेगा. अगर केरला में सरकार नहीं बनी तो गवर्नर रूल करेगा. अगर झारखंड में सरकार नहीं बनी हेमंत सोरेन को गिरफ्तार करेंगे. अगर तमिलनाडु में सरकार नहीं बनी तो गवर्नर चीफ मिनिस्टर का भाषण ही नहीं पड़ेगा. ये देश बर्बादी की तरफ लेके जा रहे हैं. ఈ నెల 22న ట్రయల్ కోర్టు రిమాండ్ ఆర్డర్ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు సీఎం కేజ్రీవాల్. తన అరెస్ట్, రిమాండ్ ఆర్డర్ చట్టవిరుద్ధమని పిటిషన్లో తెలిపారు. రేపు తక్షణ విచారణ చేపట్టాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు.